ఇది బేసికలీ టెక్నికలీ పర్ఫెక్ట్ స్పీచ్ అన్నమాట. తిరుమల నాగ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. భీమవరం బుల్లోడు ఆయన. యా భీమవరం అండి. ప్రపంచానికి ఇది భీమవరం. ప్రపంచానికి ఇది భీమవరం అండి. కానీ నాలా ఇక్కడ పుట్టి పెరిగినోడు ముద్దుగా ప్రేమతో భీమవరం అంటాడు. సో అయితే మంచి సినిమాలు వస్తే జనం థియేటర్లకు వస్తారు, వేళ్ళేస్తారు, చప్పట్లు కొడతారు, హిట్ చేస్తారు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ కొన్ని సినిమాలను మాత్రమే చేయి పట్టుకుని కూడా ఇంటికి తీసుకెళ్తారు. జ్ఞాపకాలు అనే ఫ్రేమ్ కట్టుకుని వాళ్ళ ఇంట్లో పదిలంగా దాచుకుంటారు. అలాంటి సినిమాయే మన సంక్రాంతికి వస్తున్నాం సినిమా. అయితే ఈ సినిమా తర్వాత ప్రతి ఇంట్లో భార్య అద్దంలో చూసుకుంటే భాగ్యం కనిపిస్తుంది, భర్త ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మీను గుర్తొస్తుంది, ఇంట్లో ఉన్న పిల్లలందరూ ఆటలు ఆడుతుంటే అందులో మన బుల్లిరాజు కనిపిస్తున్నాడు. పెళ్ళానికేమో కాదు కానీ పక్కింటోడికి పనోడికి కూడా తన ఎక్స్ లవర్ గురించి చెప్పడానికి ప్రతి చిన్నరాజు భయపడుతున్నాడు. అయితే మీరు అరుస్తుంటే నాకు కంగారు వస్తుంది. సరే, ఇప్పుడు సార్ ఈసారి ప్రతి పండక్కి అల్లుడు వచ్చినా రాకపోయినా బాధపడరు, కానీ అనిల్ రావుపూడి రాకపోతే మాత్రం ఖచ్చితంగా బాధపడతారండి. సార్ మీరు ఖచ్చితంగా సినిమా అనే లగేజ్ సర్దుకుని ప్రతి సంక్రాంతికి రెడీ అయిపోవాలి సార్. ఇది తప్పదు, కన్ఫామ్. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఒక విజయాన్ని సాధిస్తే ఆ విజయం మనకి ఆనందం ఇస్తుందండి. కానీ అలాంటి విజయమే జనం మనకి అందిస్తే ఆ విజయం ఇదిగో ఇలా ఆనంద భాష్మాలు ఇస్తుంది. సో ఇంకా వెంకటేష్ గారు మొన్న ప్రెస్ మీట్లో చాలా గొప్ప మాట ఒకటి చెప్పారు సార్. ఏది అడగను, ఇచ్చింది తీసుకుంటామని. అయితే సార్ ఈ విజయంతో నేచర్ ఫోకస్ మీ మీదకి వచ్చేసింది సార్. ఇలాంటి విజయాలు ఇస్తూనే ఉంటుంది, తీసేసుకోండి సార్ ఇంకా. అండ్ మా శిరీష్ గారు సార్, మా భీమవరంలో ఫేమస్ బజ్జీ మిక్చర్ అండి. అంటే ఈ బజ్జీ మిక్చర్ ఫేమస్ అని చెప్పడం కన్నా కూడా ఎడిక్షన్ అని చెప్పాలి. ఇవాళ తిన్నోడు రేపు తింటాడు, ఎల్లుండి తినటానికే నిద్రలేస్తాడు, అంత ఎడిక్షన్ సార్. అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మా భీమవరం బజ్జీ మిక్చర్ అంత ఎడిక్షన్ అయిపోవాలి సార్. మీకు కంటిన్యూస్ విజయాలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ నాకు ఈ అవకాశం రావడానికి కారణమైన మా సాయన్నకి చాలా కృతజ్ఞతలు. అండ్ ఫైనల్లీ లవ్ యూ అనిల్ సార్. థ్యాంక్ యూ. Love you too, sir.